హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది కంటిన్యూషన్ ఆఫ్ లాస్ట్ డే ఆఫ్ స్టాక్హోమ్ వ్లాగ్ది. ఏమైంది ఏంటి అని తెలుసుకోవాలని చాలా మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఒక్కరిద్దరైనా వెయిట్ చేయకపోతారా? సో వాళ్ళ కోసమే ఈ వ్లాగ్. అంటే అందరూ చూడొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎలాగో ఇంకో ఫెరీ రావడానికి 40 minutes ఉంది కదా అని చెప్పేసి ఈ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అప్పుడే అనిపించింది దేవుడు ఏం చేసినా మన మంచికే అని. ఎంత బాగుందో ఈ ప్లేస్. ఎవరైనా లైఫ్ టైంలో ఒకసారి రావాలన్నట్టుగా ఉంది. చాలా ప్రశాంతంగా, చాలా కామ్గా ఉంది. వెనక ఇల్లు కూడా చూస్తున్నారు కదా, వెరీ లక్కీ టు కమ్ హియర్ అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. జస్ట్ సీ ద హౌసెస్ హౌ దే ఆర్ లిటరల్లీ ఎంత కామ్గా. ఐలాండ్లో హౌసెస్ అంటే వావ్, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే పండించుకున్నట్టుగా, అంటే లైక్ ఆర్గానిక్గా మంచిగా ఉండొచ్చు. అండ్ దే హ్యావ్ యాపిల్ ట్రీస్. వావ్, ఇన్ని కుప్పలుగా యాపిల్స్ ఉన్నాయి. ఐల్ జస్ట్ షో యూ గైస్. సీరియస్లీ మన ఇండియాలో ఉండుంటే మాత్రం అందరు కోసుకొని దాన్ని ఖతం చేసేసేవాళ్ళు. బట్ సీ హౌ మెనీ యాపిల్స్ దే హ్యావ్ హియర్. సమ్వేర్ ఇక్కడ ఉన్నాయి చూడండి యాపిల్స్. అండ్ ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. నా వాయిస్ మీకు వినిపిస్తుంది ఎంత క్లియర్గా ఉంటే దాన్ని బట్టే ఆలోచించవచ్చు. దే హ్యావ్ సన్ఫ్లవర్స్ హియర్. చిన్న కుండీలో సన్ఫ్లవర్స్. ఇందులో ఈ ఇంట్లో కూడా ఒక యాపిల్ చెట్టు ఉంది. ఆటోమేటిక్ సెన్సార్ డోర్ ఉన్నది. సమ్ స్మాల్ గార్డెన్ దేర్. అక్కడ మళ్ళీ యాపిల్ చెట్టు ఉంది. పెద్ద యాపిల్స్ ఉన్నాయి. చూస్తేనే ఇట్లా కోసుకొని తినబుద్ధి అవుతుంది. బట్ వీ ఆల్రెడీ కోసుకొని తిన్నాం కాబట్టి ఇప్పుడు అంత లేదు. లిటరలీ ప్రతి ఇంట్లో ఒక యాపిల్ చెట్టు ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకో యాపిల్ చెట్టు ఉంది, చూస్తారా? మన ఇండియాలో అయితే ఇంటి బయట ఏదన్నా పూల చెట్టు ఉంటే మనం పొద్దున్న లేచే వరకు పూలే ఉండవు. అలాంటిది యాపిల్ చెట్టు ఉంటే ఇంకేమన్నా ఉందా? యాపిల్స్ అని కోసుకొని తీసుకెళ్ళిపోయే వాళ్ళేమో. సో ఇవన్నీ కొంచెం రిటైర్మెంట్ హౌసెస్ లాగా అనిపించాయి. కొంచెం ముందుకెళ్ళి వెనక్కి వెళ్తే ఇదేదో కొంచెం ఫారెస్ట్ లాగా అనిపించింది. బట్ కాదు, ఆ ఇంటి వెనకాల వ్యూ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇల్లులు ముందు నుంచి ఎంత బాగున్నాయో వెనక నుంచి కూడా అంతే బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. అండ్ అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు కూడా ఉన్నాయి. యూ కెన్ సీ ఇన్ మై ఫేస్, లైక్ నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నాను అని. చాలా ప్లెజెంట్గా, చాలా లైక్ కొత్త ప్లేస్కి, ఒక కొత్త ఐలాండ్కి ఎంత ప్రశాంతంగా, ఏం టెన్షన్స్ లేకుండా ఇక్కడే బ్రతికేయాలన్నంతగా ప్రశాంతంగా ఉంది. ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ ప్లేస్. చాలా చాలా బాగుంది. వావ్. అండ్ ఇప్పుడు ఇల్లు చూసారు కదా, సో ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ ఇంటికి ఎంత మంచి వాటర్ వ్యూ ఉంది ఇక్కడ చూడండి. చాలా ప్రశాంతంగా, చాలా కామ్గా. పొద్దున్న లేస్తే మంచిగా పక్షుల సౌండ్స్ అవన్నీ వస్తూ చాలా బాగుంది. ఎస్. ఫస్ట్ ఫెరీలో వస్తున్నప్పుడు ఫెరీయే బాగుంది వావ్ అనుకున్నాము. తర్వాత ప్లేస్ ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాను. బట్ ఫెరీ తర్వాత ఇక్కడికి వచ్చి నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇది ఇంకా బాగుంది అని. ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏం పెట్టుకోకుండా ఏదన్నా ట్రిప్కి వెళ్ళారంటే ఖచ్చితంగా మీకు ఆ ప్లేస్ నచ్చుతుంది అండ్ యుల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది చూడాలి అది చూడాలి అట్లా అవన్నీ కాకుండా ఆ ఊర్లో ఏదైనా కార్నర్కి వెళ్ళిపోయి ప్రతి ఒక్క ఇంచ్ ఎంజాయ్ చేయడం ఎంత బాగుంటుందో లిటరలీ. అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇల్లులు అయితే చాలా చాలా బాగున్నాయి. లెట్స్ ఎక్స్ప్లోర్. ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు ఒకలాగే ఉన్నాయి. లాస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. మంచి బాల్కనీ వ్యూ కూడా ఉంది. అక్కడ నిల్చొని ఒక కాఫీ తాగితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ప్రతి దానికి బయట వాళ్ళకు ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ లాగా వేసుకున్నారు. అలా కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అలా బాగుంటుందని. ఇది ఎందుకు షూట్ చేశాను నాకు కూడా తెలియదు, కానీ నచ్చిందని షూట్ చేశాను. ఇవి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో బాగున్నాయి కదా అని షూట్ చేశాను. ఇప్పుడు చూపించే ఇల్లు మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ స్టేర్ కేస్ ఉంది కదా మీదికి వెళ్ళడానికి. ప్రతి ఇంటికి అలా స్టేర్ కేస్ ఏం లేదు. సో మీదికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఎవరు లేరు. ఈ సోఫా బాగుంది. అండ్ ఇంపార్టెంట్గా నాకు ఈ ఫ్లవర్ వర్స్ చాలా చాలా నచ్చింది. డిఫరెంట్గా అనిపించింది. ఒక షూ లాగా ఉంది కదా. సో ఎస్, మీకు కూడా నచ్చింటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్
మేము ఫుడ్ కూడా క్యారీ చేసాము, అక్కడే తినేసాము. మళ్ళీ ఫెరీ టైం అయిపోతుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. మా ఫెరీ వచ్చేసింది. ఇప్పుడు యాక్చువల్గా వెళ్ళాల్సిన ఐలాండ్కి వచ్చామన్నమాట. సో ఇది మేము యాక్చువల్గా రావాల్సిన ఐలాండ్. సో ఈ ఐలాండ్ పేరు గషాగా. దీని మీనింగ్ ఏంటో తెలియదు, స్వీడిష్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కనుక్కోండి. సో ఇప్పుడు మేము యాక్చువల్గా రావాల్సిన ఐలాండ్కి వచ్చాము. ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చాలా వరకు ఒక్కొక్క ఇంటికి వాళ్ళకి సపరేట్గా, మనకైతే కార్స్, బైక్స్ అలా ఉంటాయి కదా, వీళ్ళకైతే బోట్స్ ఉంటాయి, చిన్న చిన్న బోట్స్, బుజ్జి అవి స్పీడ్ బోట్స్ కానివ్వండి, అలా రకరకాలు ఉంటాయంట. అండ్ వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి, వాళ్ళ బాల్కనీలో కానీ అట్లా. ఇంతకుముందు నేను చూపించిన ఇళ్లలో కూడా వాళ్ళ వెనక సైడ్లో సమ్ గరాజ్ టైప్ ఉంది. అండ్ కొన్ని నార్మల్గానే ఇంటి వెనక బాల్కనీలో కొన్ని చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీఆర్ నౌ. ఎంత బాగుందో ప్లేస్ అయితే, విత్ స్టోన్స్, వాటర్, చాలా చాలా బాగుంది. ఇవే ఇప్పటివరకు నేను చెప్పాను కదా అపార్ట్మెంట్స్. సో అదే అపార్ట్మెంట్స్లో వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ఇటు సైడ్ ఉన్నాయి. అండ్ ఇంకా వేరే దగ్గర కూడా పార్క్ చేసినవి ఉంటాయి. సో వాళ్ళు పార్క్ చేసుకొని వాళ్ళే వెళ్ళాలి అంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అదే మెయిన్గా. ఆర్ లోకల్లో తిరగాలంటే వాళ్ళకి ఒక, సో వాళ్ళు అందులోనే ట్రావెల్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకొక ఫెరీ వచ్చి వెళ్ళిపోయింది. మన ఊర్లో బస్సెస్ ఎలా వస్తాయో అలా ఫెరీస్ వచ్చి డ్రాప్ చేసి ప్యాసింజర్స్ని అలా వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక కెఫే, చాలా పెద్దగా ఉంది ఈ కెఫే. అండ్ ముందు చూస్తే లెఫ్ట్లో ఫెరీ స్టేషన్, చిన్న బస్ స్టాప్ లాగా ఉంటుంది కదా, ఇది ఫెరీ స్టాప్ అనమాట. అక్కడ ఇది ఐడిల్ పెట్టారు అండ్ కూర్చోడానికి ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ కొంచెం ఉంది. అండ్ ముందుకెళ్తే ఇక్కడ ట్రామ్ స్టేషన్ ఉంది. స్టార్టింగ్లోనే ట్రామ్ స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ ట్రామ్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ సైకిల్స్ పెట్టుకోవడానికి చిన్న సైకిల్ స్టాండ్ ఉంది. ముందుకెళ్తే అక్కడ ఇంకో కెఫే ఉంది. అండ్ కెఫే ముందు చిన్న గేమ్స్ అవన్నీ కూడా ఆడుకోవడానికి ఉన్నాయి. అండ్ ఈ ట్రామ్ వెళ్ళిపోతుంది, సో అందుకే చూపించాను మీకు కూడా. అక్కడ కొంచెం జూమ్ చేస్తే, ఇప్పటివరకు చెప్పాను కదా పిల్లలు ఆడుకోవడానికి కొంచెం గేమింగ్ జోన్ లాగా ఉంది అని. ఎక్కువేం లేదు కానీ కొన్ని గేమ్స్ లాగా అనిపించాయి నాకు. గ్రీనరీ అయితే చాలా చాలా గ్రీనరీ ఉంది. అండ్ వాటర్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఫొటోస్ దిగుంటే చాలా బాగా వచ్చాయి. వెదర్ చాలా బాగుంది కదా. సో లక్కీగా ఒక రెస్టారెంట్ కూడా, చిన్న రెస్టారెంట్ ఉంది అక్కడ. సో అక్కడ బిల్ పే చేస్తే మాకు ఇలా కప్స్ లాగా ఇచ్చారు. ఏంటి కాఫీ అడిగితే కప్స్ ఇచ్చారు ఏంటి అనుకున్నాము. తను ఏదో స్వీడిష్ లాంగ్వేజ్లో చెప్తుంది, మాకు అసలు అర్థం కాలేదు. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే మీ కాఫీ మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకోండి అని చెప్తుంది. సో డికాషన్ వేసుకున్నాను, పాలు వేసుకున్నాను అండ్ షుగర్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను. ఈ వెదర్లో అండ్ మా ఎనర్జీ కొంచెం బూస్టప్ చేసుకోవడానికి కాఫీ ఉంటే బాగుండి అనిపించింది. తర్వాత ట్రామ్లో ట్రావెల్ చేస్తున్నాము. మాకేమనిపించిందంటే ఈ ఐలాండ్ అంతా వాకింగ్ టూర్ లాగా వెళ్ళైతే ఎక్స్ప్లోర్ చేయలేము అండ్ డే కూడా అయిపోతుంది, ఎలా అయితే బాగుంటుంది అని చెప్పేసి సో ట్రామ్లో మొత్తం చూస్తూ ఉన్నాము. మాకు ఏ ప్లేస్ నచ్చితే అక్కడ దిగిపోదామని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ఒక్కొక్క ప్లేస్ చూస్తుంటే చాలా బాగున్నాయి, ఇక్కడ దిగిపోదామా అనుకున్నాము. బట్ వీ వాంటెడ్ ద బెస్ట్. అండ్ ఇది లోపల్ వ్యూ ట్రామ్లో. అండ్ ఈ ట్రామ్కి లేడీ డ్రైవర్ ఉంది యాక్చువల్గా. ఐ వాజ్ సో ప్రౌడ్. అండ్ సో అలానే వెయిట్ చేస్తూ ఉన్నాము, ఈ స్టేషన్లో దిగుదామా అని. ఫైనల్గా ఈ ప్లేస్ మాకు చాలా చాలా నచ్చింది. ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించి ఇక్కడ దిగేసామన్నమాట. ట్రామ్లో నుంచి చూసినప్పుడు వాటర్ వ్యూ కానీ బిల్డింగ్స్ కానీ చాలా బాగా అనిపించాయి. సో ట్రామ్ స్టేషన్ బయటకు వచ్చేసరికి ఇలా స్టెప్స్ ఉన్నాయి ఆ ఏరియాకి ఎంటర్ అవ్వడానికి. ఇదేంటో పిల్లి, నాకు చాలా కనెక్షన్ ఉందనుకుంటా. ఈవినింగ్ వ్లాగ్లో కూడా నాకు ఒకసారి పిల్లితో ఒక చిన్న కన్వర్సేషన్ జరిగింది. ఇప్పుడు కూడా కాసేపు మాట్లాడాను పిల్లితో, చూస్తారా అది కూడా. సో ఇక్కడ 2 ways ఉన్నాయి, లెఫ్ట్లో ఒకటి అండ్ స్ట్రైట్గా ఒకటి. స్ట్రైటా లెఫ్టా అని ఆలోచించి స్ట్రైట్గా వెళ్ళిపోయాం. పిల్లి అనగానే చూసింది. మళ్ళీ సెకండ్ థర్డ్ టైం ఏమైందో నచ్చలేదేమో, చూడలేదు. సో ఇవి ఇక్కడ బిల్డింగ్స్ చాలా పాష్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అవి లైటెడ్ బాక్సెస్, మెయిల్ అని అంటారు ఇక్కడ. పెద్ద పెద్ద కార్లు, మంచి బ్రాండెడ్వి, చాలా బాగా అనిపించింది. అండ్ కొంచెం మీదికి వెళ్ళి ఇంకా క్లియర్గా చూద్దాం ఏంటి అసలు అని. సో 2 floor, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ది గ్లాసెస్ లాగా ఉంది, దానికి కవర్ చేశారు క్లాత్ వేసి. అండ్ ఇది ఎలక్ట్రిక్ కార్, చెప్పాను కదా కొంచెం సోలార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. అండ్ ఇది కూడా ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇవి కూడా కొంచెం రిటైర్మెంట్ హౌసెస్ లాగా అనిపించాయి. అండ్ లెఫ్ట్కి వెళ్దామని చెప్పాను కదా, ఇది లెఫ్ట్కి వచ్చాక ఇది లెఫ్ట్లో వ్యూ.
చాలా మంది ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు, కొందరు ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నారు. ఈవినింగ్ టైం కదా, సో ఇక్కడ కొంచెం కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంది. ఇక్కడ బెంచెస్ మీద ఏవో రాసినవి ఉన్నాయి చూసారా, అది మన ఇండియాలోనే అనుకున్నా, ఇక్కడ కూడా రాస్తారని ఇప్పుడే చూశాను. సో ఇది టోటల్ వ్యూ అనమాట, 360 degrees వ్యూ అనుకోండి. ఈ ప్లాన్స్ అన్నీ బాగున్నాయి కదా అని ఏదో స్లో మోషన్ ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదనమాట. అందుకే అలా నార్మల్గా షూట్ చేసేసాను. సో ఇప్పుడు మేము స్టాక్హోమ్లో ఒక మంచి కొండ మీద ఉన్నట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వరకు మంచి వ్యూ కనిపిస్తుంది. సో మీరు కూడా చూస్తారా నాతో పాటు? సో here you go. దాట్స్ ఇట్. అది అటు సైడ్ సిటీ ఉంది. సో ఇది ఇంకో చిన్న ఐలాండ్ టైప్ అనమాట. ఈ ఐలాండ్ నుంచి మధ్యలో వాటర్ తర్వాత అటు సైడ్ మళ్ళీ సిటీ కనిపిస్తుంది. ఇక్కడ మంచి బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్కి అటు సైడ్ చిన్న రోడ్ కూడా ఉంది అండ్ దాని మీద ట్రామ్స్ కూడా వెళ్తున్నాయి. లైటింగ్కి యాక్చువల్గా సన్ అక్కడి నుంచే సూర్యాస్తమం అవుతుంది, మీకు కనిపించకపోవచ్చు, బట్ చాలా బాగుంది. ఇంటికి వెళ్ళిపోవాలి కదా, సో మళ్ళీ ట్రామ్లో కూర్చొని ఫస్ట్ మెయిన్ సిటీకి వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి మళ్ళీ మేము ట్రావెల్ చేయాలి. 2 బ్రిడ్జెస్ ఉన్నాయని చెప్పాను కదా, ఒకటేమో దాని మీద వెహికల్స్ అన్నీ వెళ్ళడానికి, ఇంకొకటి కొంచెం చిన్న బ్రిడ్జ్ ఉంది, దీని మీద ట్రామ్ వెళ్ళడానికి ఉన్నాయి పట్టాలు. అండ్ వచ్చేసాము. ఇది ట్రామ్ స్టేషన్. ముంబైలో ఉంటుంది కదా రైల్వే స్టేషన్, సో అలా ఉంది ఈ ట్రామ్ స్టేషన్. మేబీ మీలో ఎవరైనా బాంబే వెళ్ళుంటే మీరు కూడా రిలేట్ అవుతారు. అండ్ బయటకు వెళ్ళిపోతున్నాం. ఇది ఇక్కడ ఏదో స్టోర్ ఉంది అండ్ దెన్ పోస్టర్స్, అడ్వర్టైజ్మెంట్. సో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి బస్లో మా నెస్ట్కి వెళ్ళిపోవడమే. సో ఈ రోజు ఇలా ఏం చేసామన్నమాట. ఇప్పుడు వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ నెస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఎస్ లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీరు చూసేయచ్చు. అప్పటి వరకు బాయ్. Like, share, comment, and subscribe. థ్యాంక్ యూ. Like, share, comment. Start. That's all. Start, please. Take home. 1, 2, 3, start.